మనం అనుభవిస్తున్నవి ఆయన్ని చూడనీయాలి. చూసి ఆయన స్పందించిన దాకా ఓపిక పట్టాలి. ఈ రెండు నువ్వు గుర్తుపెట్టుకో. ఆయనను చూడనివ్వాలి, ఆయనను కదలనివ్వాలి. ఆయన చూసి ఆయన కదిలాడంటే ఇంకా ఆ ఫలితాన్ని మనం ఊహించలేం. అంత అద్భుతంగా ఉంటుంది. దీన మనసుతో ఆయన వైపు చూడు. నీకోసం ఆయన కదిలేంత వరకు ఓపికతో ఎదురు చూడు. ఇక్కడ ఓపిక కావాలి. మనకు వాగ్దానం ఉండనే ఉంది. ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోవడానికి మనకేం కావాలి? ఓపిక, ఓర్పు. హెబ్రీ పత్రిక చెప్పినది. వాగ్దానము పొందడానికి మనకు ఓరిమి అవసరమే ఉందంటాడు. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక. అది ధైర్యమును విడిచిపెట్టకుడి అంటే భయపడకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓర్పు. కొద్దిగా తొందరపడవాకు. కొద్దిగా ఓపిక పట్టు. జరిగేది చూద్దువు కానీ దేవునికి